ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లవుతాది. ఆ జానులిరి డాన్స్ చేస్తే రోల్ అవుతాది. ఇటుక పైన ఇటుక పెడితే ఇల్లు అవుతాది. జానులిరి డాన్స్ చేస్తే రోల్ అవుతాది. ఎంత పని చేశారండి బాబా, రిబ్బన్ పీకేశారా? ఏమైంది కదా నీకు? మీరు ఇవాళ రిబ్బన్ పీకేశారు కాబట్టి మీకు పెద్ద పనిష్మెంట్ ఇస్తున్నానండి. మరి అంతే, మరి ఎంత కట్టబడి నిన్ను ఇంత సెటప్ గెటప్ వేస్తే మీరు రిబ్బన్ పీకేస్తే ఎలాగండి? డాన్స్ కూడా కంప్లీట్ గా చేయనివ్వలేదా? కామెడీగా ఉన్నావు నువ్వు. కామెడీగా ఉంటాం మనం, ఉన్నదే అందుకు, పుట్టిందే అందుకు. మీ పనిష్మెంట్ టాపిక్ డైవర్ట్ చేయకుండా ఏంటి రిబ్బన్ లాంటి పనిష్మెంట్? పనిష్మెంట్ మరి ఏంటి మీకు ఇచ్చినా ఏది చేసినా కానీ పనిష్మెంట్ అంటే పెద్ద ఘట్టమైంది ఏమో కదండి. మీకు వచ్చిందే వంటకం. వంట పనిష్మెంట్ కాదు, నాకు ఇష్టం. అది ఇష్టం కాబట్టి అనుకుంటున్నామో. అంటే మరి మీరు చేయగలరా లేదో తెలియదు కానీ ఈ రిబ్బన్ చూడగానే నాకు రిబ్బన్ పకోడీ గుర్తొచ్చిందండి. రిబ్బన్ పకోడీ కదా, ఎంతసేపు చేద్దాం? కాసింత అమ్మేసి శుభ్రంగా చేసేట్టండి. చేస్తాను నేను కరకరాని చెప్తాను అంతే. ఈ లోపు నువ్వు ఏమన్నా పని ప్రోగ్రామ్ ఉంది ఊరి మీద? ప్రోగ్రామే లేదు. ఇటుక పైన ఇటుక కొనేది ఇల్లు అవుతుంది. జానులిరి డాన్స్ చేస్తే ట్రోల్ అవుతుంది. అది ఏమైంది? ఏమన్నా కరిసిందా ఏంటి? మళ్ళీ మనకు కరిసింది కదండి బాబా కుక్క. కుక్కైనా కరిసింది అంటే మొన్న ఎవరు చాలా మంది అడిగారండి, కుక్క ఎలా ఉంది, కుక్క ఎలా ఉంది, కుక్క బాగా ఉందని అడిగారు. కుక్కలు చూసి వచ్చానండి, బాగా ఉందండి బాబా. అందుకోసమే డాన్స్. ఇటుక పైన ఇల్లు. ఈ పూట మనం సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా రిబ్బన్ పకోడీ వేసుకోపోతున్నాం అండి. అదే రిబ్బన్ పకోడీ అనొచ్చు, ఆకు పకోడీ అనొచ్చు అండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఈ రిబ్బన్ పకోడీ ఏ రకంగా చేసుకోవాలి చూద్దామండి. ఇప్పుడు ఆకు పకోడీ తయారు చేసుకోవడానికి వరిపిండి తీసుకోవాలండి. ముఖ్యంగా వరిపిండి మనం ఇంట్లో రేషన్ బియ్యాన్ని పిండి పట్టించాను. మిక్సీలో పట్టుకున్నా పర్లేదు, మనం బయట మిల్లు కాడ పట్టించినా పర్లేదండి. ఈ రేషన్ బియ్యం కడిగి ఆరబెట్టుకొని పిండి చేసుకున్నా పర్లేదు, డైరెక్ట్ గా చేసుకున్నా పర్లేదు, ఎలా అయినా పర్లేదండి. మనకి వరిపిండి అయితే కావాలి. వరిపిండితో పాటు శనగపిండి కూడా కావాలండి. 3 వంతులు వరిపిండికి 1 వంతు శనగపిండి కావాలండి. ఇవ్వండి, 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. 2 కూడా వరిపిండి శనగపిండి 2 కూడా జల్లించేసుకోవాలండి, ఉండలేమి లేకుండా. ఇవ్వండి, జల్లిచ్చేస్తే చూసారా ఇలా ఉండల కింద వచ్చింది కదా, దీన్ని పక్క పోసేసుకుందాం అండి. మనకి పిండి జల్లిడి తెలుసు కదండి, ఈ జాలి సన్నం కదా పెట్టుకోవాలి. 1 కప్పు శనగపిండి జల్లిచ్చేసానండి. ఇది 3 కప్పులు అండి. ఈ కప్పుతోటి 3 కప్పులు వరిపిండి అండి. ఇది కూడా జల్లిచ్చేసుకుందాం కొంచెం కొంచెం వేసుకొని. ఇవ్వండి, ఇలా మరుంగా నూకలాంటిదంతా తేరిపోయింది చూసారా దీంట్లోంచి. ఇప్పుడు ఈ పిండిలోనే 1 చెంచా పసుపు వేస్తున్నానండి, 1 పెద్ద చెంచా కారం వేసుకుంటున్నాను, 2 చెంచాలు నువ్వులు వేస్తున్నానండి. ఇవ్వండి, వాము 1 చెంచా వేసుకుంటున్నానండి. నలిచి వేసుకోవాలండి దీన్ని. ఓ చిన్న చెంచా ఉప్పు వేస్తున్నానండి, రుచికి సరిపడా అనమాట, సరిపోద్ది ఇది. కొంచెం వేస్తున్నాను. నేను ఒకసారి కలిపేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా కలిసిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక 4-5 చెంచాలు మరగబెట్టిన నూనె కానీ, వనస్పతి కానీ, నెయ్యి కానీ వేసుకుంటే గుల్లగా వస్తాయండి ఆకు పకోడీ. ఇవ్వండి, ఒక 3-4 చెంచాల వరకు వేస్తాను. నేను నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి కూడా బాగా కలిపేసుకుందాం ఒకసారి. నెయ్యి కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి దీన్ని.
ఇవ్వండి ముద్ద రెడీ అయిపోయిందండి మనకి. మనం జంతికలు చేసుకునేటప్పుడు కలుపుకుంటాం కదా, ఆ రకంగా కలుపుకోవాలి. ఇవ్వండి ఇలా వేలుతో గుచ్చుకోవాలండి. కొంచెం చపాతీ ముద్ద కంటే కూడా కొంచెం మెత్తగా ఉంటుంది. మనకి ఆకు పకోడీ వేసుకోవడానికి జంతికలు గొట్టం ఉంటుంది కదండి, తీసుకున్నాను. దీంట్లో ఈ ఆకు పకోడీ కోసం ఇవ్వండి ఇలా గీతలున్నది ఉన్నది చూసారా, ఈ బిల్ల తీసుకోవాలండి. ఈ బిల్లలో మధ్యలో సింగిల్గా ఉన్నది ఉంటుంది, 4 ఉంటాయి, 2 ఉంటాయండి. నా దగ్గర 2 ఉన్నది తీసుకున్నాను. ఇదిగోండి గొట్టానికి సరిపడా చిన్న ముద్దలా తీసుకొని దీంట్లో పెట్టుకొని ఆకు పకోడీ చేసుకోవడం. ఇక పక్కన నూనె వేడిగా మరిగిందండి. ఇప్పుడు మనం ఆకు పకోడీలు వేసుకుంటున్నాం. అది వేగుతుండగానే నెక్స్ట్ వాయి కోసం మళ్ళీ పిండి రెడీ చేసుకుంటున్నానండి. మంట తక్కువ పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. ఇవ్వండి చక్కగా ఎర్రగా వేయించుకున్నాము. తర్వాత వాయి వేసుకునే ముందు 1 నిమిషం పాటు నూనె మరగనివ్వాలండి. కొంచెం కాక తగ్గుతుందండి. మళ్ళీ కొంచెం సేపు మరగనిచ్చిన తర్వాత వేసుకోవాలి రెండో వాయ. ఇదే రకంగా పిండి మొత్తం ఆకు పకోడీల కింద వేసేసుకుంటున్నామండి. ఇప్పుడు రిబ్బన్ పకోడీ మీద లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేయించుకొని వేసుకుంటే భలే రుచి ఉంటుందండి. ఇట్లా జల్లెళ్ళు వేసుకొని వేయించుకుంటే చెదిరిపోకుండా ఉంటుంది జాలి గరిటలో. మన రిబ్బన్ పకోడీ ఆకు పకోడీ రెడీ అయిపోయిందండి. ప్రసాద్ మరి ఆ నాటకాలు వేస్తానికి ఎక్కడికి పోయి ఉంటాడో, పిలుస్తాను వెళ్ళి. ఒకసారి రుచి చూద్దాం అండి ఎలా వచ్చినాయో. బా ఇది చూసారా మొత్తం. ఆహా ఇక చూసారండి సౌండ్ ఎలా అవుతుందో, చక్కగా గుల్లగా ఎగినాయండి. బా చాలా బాగున్నాయి.
రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చాము, రెబ్బని పకోడి రెబ్బని పకోడి రెబ్బని పకోడి చేశారు. ఇదిగో, ఇది చూడే ఇదే ఉందండి రెబ్బని పకోడా. నాకు అర్థం బిల్డప్ ఇచ్చి తినేస్తున్నాడండి. జిబ్బులాగా ఉందండి భలే ఇదా. అబ్బా అండి ఇది అంతా నాకేనా? నాకొద్దు నవ్వుదాలా. ఆ నెల సావాసం చేస్తా వాళ్ళు ఇల్లు అవుతారని కాదు కానీ ఈయన ఆల్మోస్ట్ అయిపోయాడండి. అలా ఫీల్ అవుతున్నాను. మంచి రుచి. అబ్బా ఏ నేను అమ్మేమని నువ్వు పప్పు కూడా వేయడండి భలేగా కమ్మగుందా. నన్ను ఎందుకంటే నువ్వు చెప్పిన చేస్తానంటే నా వంట ఎలా చేయాలో నాకు తెలుసు కాబట్టి నేను చేసుకుంటాను. వాము తగులుతుందని తెలిసి వాము అడిగాను. అందులో ఏమేమి వేయాలో అని తెలుసు. మరి కారం వేసాను ఉప్పు వేసాను అని చెప్పలేదు నువ్వు. ఆఖరి కరేపాకు కూడా వేయడండి. అవుతానండి అండి కూల కరేపాకు అయితే ఇవాడేస్తాడండి మా బావగారు. కరేపాకు ఎందుకు వేస్తారో అది ఉండాలి, అది లేకపోతే దానికి కృషి ఉండదు. అబ్బా ఏ మాట మాట చెప్పుకోరు కానీ ఆకుపకోడి అయితే బంపర్ సూపర్ హిట్. చక్కగా అంటే మనం దాచుకోవాలంటే ఇలా దాచుకోవడానికి అవదండి. చిదిపేసి డబ్బాలు వేసేసుకోండి. ఇలాగే దాయాలనుకో పెద్ద బుట్ట కావాలి. అలా చెప్పాడా? ఇలా దాయాలంటే అవదంటే కళ్ళు ముందు కనపడగానే ఉండవు, దాచుకోవడానికి తినేస్తారు పేద అంటున్నాడేమో అనుకున్నానండి బాబు నేను. అలా అనలేదు అంటే ఇలా ఉన్నాయి కదా రింగుల కింద, రింగులన్నీ ఎరగొట్టే దాస్తే గాలి తగలన్నీ ఒక డబ్బాలో దాచుకుంటే నెల రోజుల వరకు ఇదే కరకర. బాగున్నా సంక్రాంతి సంబరాలు చేసుకోండి. కమ్మగా ఉన్నాయండి బలగా. ఇల్లు ఆకుపకోడి అంటారు ఎందుకంటే ఆకుల్లాగా ఏమి లేవు కదా. కొన్ని రిబ్బన్ పకోడి అన్నారంటే బాగానే ఉంది, ఎందుకంటే రిబ్బన్ లాగా తప్పడగల ఉంది కదా బద్దిలాగా బాగానే ఉంది. ఆకుపకోడి అని ఎందుకంటే నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. ఇందులో ఆకేసాం అందుకేమో. అమ్మ బాబా ఇంకా నయ్యం గిన్నెలో కింద అట్టేం కదా అంటాడేమో చెప్పారండి. మరి కమ్మగా మీరు కూడా సంక్రాంతికి చేసుకోండి, శుభ్రంగా మీ పిల్లలకి పెట్టండి. అబ్బా కరకర కరకర అనబోతే అనండి. చాలా టేస్టీగా ఉందండి. మా ఈ రిబ్బన్ పకోడి వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు ఉంటాయండి మన ఛానల్లో, ఒకసారి వచ్చి చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది వీడియో పెట్టగానే. బెల్ అంటే ఏ బెల్ల? సైకిల్ బెల్ల? సైకిల్ బెల్ కాదు, కాలింగ్ బెల్ల. కాలింగ్ బెల్ల అది ఇలా ఉంటుంది సింబలా. అది గంట అండి బాబా. మరి అలా చెప్పొచ్చు కదా. అదండి అదండి అది కాకపోతే ఇదండి. మరి తమ్ముడు ఎంతో చక్కగా మన టీడీపీ పార్టీ గుర్తుతోటి ఆకుపకోడి అయితే చేశాడు. నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను తమ్ముడు. కాదు ఎల్లో కలర్ చూడంగానే చంద్రబాబు నాయుడు గారు వచ్చారేంటండి, భలే ఉంది ఇది. ఇదే విధంగా నువ్వు ఇంకా ముందుకు అడుగేసుకుంటూ ఎదరికిపోవాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై జన్మభూమి, జై జై జన్మభూమి.